బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాల వైపు దూసుకొస్తోంది. ఈ అల్పపీడనం రేపటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఎల్లుండి ఉత్తర కోస్తా పరిధిలో తీరాన్ని తాకనుందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాలకు 2 రోజుల పాటు ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు ప్రకటించింది. ప్రత్యేకించి బంగాళాఖాతంలోని అల్పపీడనం, వాయుగుండం తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వార్నింగ్ ఇచ్చింది. ఇందులో భాగంగానే తెలంగాణలోని పలు జిల్లాలకు 2 రోజుల పాటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రధానంగా తెలంగాణలో ఇవాళ 11 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇందులో ఆదిలాబాద్, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ఈ 11 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది. ఇక రేపు కూడా తెలంగాణలోని 16 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూలు, భూపాలపల్లి, హన్మకొండ, వరంగల్, ములుగు, మహబూబాబాద్ ఈ 16 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలోని 8 జిల్లాలకు వాతావరణ శాఖ ఇవాళ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, అలాగే ఏలూరు, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, విజయనగరం, శ్రీకాకుళంలో ఎల్లో అలర్ట్ జారీ చేసినప్పటికీ 8 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వార్నింగ్ ఇచ్చింది.